Can you say praise the Lord? Praise the Lord. It's so good to see all of you here. మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా చూడడం చాలా సంతోషకరంగా ఉంది. Firstly, I want to thank God for this opportunity. మొదటిగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. I don't take any assignment lightly. నేను ఏ పనిని కూడా తేలికగా చూడను. And I don't take this assignment lightly either. కాబట్టి ఈ పనిని కూడా నేను నిర్లక్ష్యంగా మరి నేను చూడను. I know, but I don't know why they gave me the toughest assignment here. మరి నాకు తెలీదు నాకు ఎందుకు ఈ కష్టతరమైన పని నాకే అప్పగించారో. You know, the session right after lunch ఎందుకనగా భోజనం తర్వాత సెషన్ అంటే is the hardest one. ఇది కొద్ది కష్టతరమైన కఠినమైనటువంటి పనే. For the one who's speaking, ఇక్కడ మాట్లాడుచున్న వారికి to look at all the sleepy faces, ఇక నిద్రపోతున్న ముఖాలన్నీ చూసేసరికి it's not very hard, it's not very easy. ఇక ప్రసంగించడం మాట్లాడడం అంటే అదంత సులువేం కాదండి. But for every one of you కానీ మీలో ప్రతి ఒక్కరికి కూడా who's had an amazing lunch, మరి చాలా అద్భుతమైన భోజనాన్ని it's కలిగిన మీరు also very hard to look at me. కాబట్టి అంత చక్కని భోజనం చేసిన తర్వాత నా వైపు చూడడం మీకు కూడా కష్టతరమే. So let's say a prayer for each other. కాబట్టి మీ కొరకు నేను నా కొరకు మీరు ప్రార్థన చేసుకుందాం. And we can get through this, okay? కాబట్టి దీనిని మనం అందరం కలిసి జయించగలము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Okay, I want all of you to stand up really quick. మరి త్వరగా అందరం లేచి నిలబడదాం. Just won't take much time. Let's just do it for 30 seconds. ఒక 30 సెకండ్లు ఈ పనిని మనం చేద్దాం. ఎక్కువ సమయం తీసుకోను. I want all of you to stretch. ఒక్కసారి మీ అందరు చేతులు If పైకి you have to dance a little bit and shake off your laziness, shake it off. మీ యొక్క మబ్బుని తీసివేయాలనుకుంటే కొద్ది నాట్యం చేయాలంటే Because what we're going to talk about today, ఈ దినం నేను దేని గురించి I మాట్లాడాలనుకుంటున్నానంటే believe is going to be very, very special to each and every one of you. మీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రత్యేకమైన అంశముగా ఉంటూనే Thank you, and you may have a seat. మీ అందరికి వందనాలు. దయచేసి కూర్చోనండి. I'd like to thank my father, Bishop Benjamin Komanapalli, మా తండ్రి గారు అయినటువంటి బిషప్ బెంజమిన్ కొమనపల్లి గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. for giving me this opportunity. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి వందనాలు I తెలియజేస్తున్నాను. also would like to acknowledge all of the elders and the fathers of the city here. ఈ పట్టణమునకు తండ్రులుగా నాయకులుగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను వారికి వందనాలు తెలియజేస్తున్నాను. And it's a privilege for me to be standing in front of all of you. మీ అందరి ఎదుట నిలబడేటకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. I want you to give yourselves a big hand clap. కాబట్టి మిమ్మును మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ అభినందించుకోవాలని కోరుతూ ఉన్నాను. ఆమేన్. In my personal life, నా యొక్క వ్యక్తిగత జీవితంలో I run a business నేను ఒక వ్యాపారాన్ని and I నడిపిస్తున్నాను. also run a ministry. అలాగునే పరిచర్యను కూడా నేను నడుపుతూ ఉంటాను. In our ministry, మా యొక్క పరిచర్యలో we are committed మేము మరి ఆ యొక్క ఒప్పందం కలిగి ఉంటాము. to raising young leaders మరి యవనస్తులైనటువంటి నాయకుడిని వృద్ధి చేయాలని కోరుకుంటాం. and make them into mighty leaders. వారిని ఒక బలము కలిగిన యొక్క నాయకులుగా చేయాలని కోరుకుంటాం. Each and every one of you who's sitting here, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కూడా you may not be young today, ఈ దినమున మీరు యవనులుగా లేకపోవచ్చు, but you are each one a mighty leader. కానీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక బలమైన నాయకులుగా మీరు ఉంటూ ఉన్నారు. God has called each and every one of us దేవుడు మన అందరినీ కూడా పిలిచి ఉన్నాడు to lead నడిపించుటకు, our generation, మన యొక్క తరము వారిని to lead the people of God దేవుని ప్రజల్ని from నడిపించుటకు, faith to faith విశ్వాసంలో నుండి అధిక and విశ్వాసంలోనికి from glory to నడిపించుటకు, glory. మహిమలో నుండి అధిక మహిమలోనికి నడిపించుటకు. And that is what I call a mighty leader. అందుకనే నేను ఆ యొక్క బలమైన నాయకులని వారిని పిలుస్తూ ఉన్నాను. How many of you understand మీలో ఎంతమందికి అర్థమవుతుంది that it is important for each and every believer ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఇది ప్రాముఖ్యమని, to know the purpose and the calling that God has placed upon our lives? దేవుడు మన జీవితంలో ఉంచినటువంటి ఆ యొక్క ఉద్దేశము ప్రణాళిక ని మనం తెలుసుకుని ఉంట మనకు మంచిదై ఉన్నది. Once you have been born again, ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత the next most important thing and the most important decision you will make మీరు తీసుకుంటున్నటువంటి అతి ప్రాముఖ్యమైన నిర్ణయం ఏమిటంటే is to discover the purpose of God on your life. మీ జీవితంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోవాలి. Now each and every one of us are called to various different things. చూడండి, ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కొక్కరు అనేకమైనటువంటి ఉద్దేశాల నిమిత్తం మీరు పిలువబడి ఉండవచ్చు. Some of us are called to be doctors, కొంతమంది వారి ఆ యొక్క వైద్యులుగా ఉండుటకు పిలువబడి ఉండవచ్చు. engineers and lawyers. కొంతమంది ఆ యొక్క ఇంజనీర్స్ గాను లాయర్లు గాను ఉండుటకు పిలువబడి ఉండవచ్చు. Some of us are called to be creatives.
కొంతమంది సృజనాత్మకంగా సృష్టించే వారుగా ఉండవచ్చు. Some of us are called to be in manufacturing, మరి కొంతమంది వస్తువు తయారు చేయు దానిలో మీరు ఉండవచ్చు. production. మరి దాని ఉత్పత్తి చేయవారుగా మీరు ఉండవచ్చు. Some of us are into the food industry. మరి కొంతమంది ఆహార యొక్క రంగంలో మీరు ఉండవచ్చు. In whatever you have been called to do, మరి మీరు ఏ పని నిమిత్తమైతే పిలువబడి ఉన్నారో, I believe that God has a specific call upon each and every one of our lives. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉద్దేశమును కలిగి ఉన్నాడని నమ్ముతూ ఉన్నాను. But there is a common goal and there is a common call upon every believer. ప్రతి ఒక్క విశ్వాసి పైన అందరి వలె ఒక పిలుపు ఉంటూ ఉన్నది. And I believe that calling is to be a mighty leader. మరి ఆ యొక్క పిలుపు ఏంటంటే ఒక బలమైన నాయకుడిగా ఉండాలని పిలుపును కలిగి ఉంటున్నారు. You know, when we come into a conference setting like this, చూడండి, ఇలాంటి కాన్ఫరెన్సెస్ లోనికి వచ్చినప్పుడు it's so easy to get so pumped up. చూడండి, ఈ యొక్క మాటలు విన్న తర్వాత ఎంతో పురికొల్పబడము చాలా సాధారణమే. We get so inspired and encouraged. చూడండి, మాటలు విన్నప్పుడు బలపరచబడతాం, ఎంతో పురికొల్పబడుతూ ఉంటాము. I believe each and every one of you is going to leave here కాబట్టి ఈ స్థలముని మీరందరూ కూడా విడిచి వెళ్ళేటప్పుడు with the passion and the desire to change your world. మరి మీ యొక్క ప్రపంచాన్ని మార్చే ఆసక్తితో కోరికతో మీరు స్థలాన్ని విడిచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. However, మరి ఏదేమైనప్పటికీ 3 days from now, ఈ దినము నుండి 3 రోజుల్లో maybe we don't feel the same anymore. మరి ఆ తర్వాత మరి ఏ మార్పు ఉన్నట్లుగా మనం గమనించము. Life happens to us. చూడండి, జీవితం మన జీవితంలో కలుగుతూ ఉన్నది. A lot of decisions have to be made. చూడండి, అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. Tough times happen. మరి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. And we don't stay committed to the very thing that God has called us to do. దేవుడు మనల్ని ఏ పిలుపునకైతే పిలిచి ఏ పని నిమిత్తమైతే చేయమన్నాడో ఆ పనికి మాత్రం ఒప్పందముతో మనం ఉండము. And so what I believe conferences are akin to, కాబట్టి ఇలాంటి కాన్ఫరెన్సెస్ దేనికి సమీపంగా ఉండాలి అంటే they are like fireworks. మరి అవన్నీ కూడా మరి ఆ యొక్క కాల్స్తుంటాం కదా, బాంబులు పేలుతున్నట్లుగా ఉంటాయి. Conferences are like fireworks. మరి అవన్నీ కూడా ఫైర్ వర్క్స్ లాగా మరి ఆ టపాకాయలు పేలినట్లుగా ఉంటూ ఉంటాయి. They are very exciting. చూడండి, అవి వింటున్నప్పుడు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. They look beautiful. అవి చూడడానికి చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. They look colorful. అవి ఎంతో రంగురంగులుగా అలంకరంగా అందంగా కనబడుతూ ఉంటాయి. But if you are hungry, కానీ మీరు ఆకలిగా ఉంటే you cannot cook food with fireworks. చూడండి, ఆ యొక్క టపాకాయలు పేలుస్తూ ఉన్నప్పుడు ఆ మంటలతో మరి వంట మాత్రం చేసుకోలేము. All of the food that you have been eating, కాబట్టి మీరు తినుచున్న ఆహారం అంతే కూడా, even if it is the coffee and the tea, మరి అది ఆ యొక్క కాఫీయే కానీ మరి ఆ యొక్క టీ చాయే కానీ was not made on fire. That was part of a fireworks. చూడండి, ఆ టపాకాయలు పేల్చడానికి వాడుతున్న ఆ మంటతో వండుకున్నవి కావు. It is important for us to realize కాబట్టి మనమందరము కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే that there has to be a sustained fire in order to be able to do something. కాబట్టి ఒక కార్యము జరిగించుటకు కావాల్సినంత మంట అవసరమై ఉన్నది. In the same way, కాబట్టి ఆ రీతిగానే each one of us మనలో ప్రతి ఒక్కరు కూడా is burdened with a glorious destiny ఒక మహిమకరమైనటువంటి ఆ యొక్క బాధ్యతతో మనము భారమును కలిగి ఉన్నాం. to change the world around us. మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని మార్చుటకు మనం ఉంటూ ఉన్నాం. And we cannot do that చూడండి, దానిని మనం చేయలేము unless we become mighty leaders. ఓ బలవంతమైన శక్తివంతమైన నాయకులు అవుతే గాని తప్ప దానిని మనం చేయలేము. I want you to shake your neighbor కాబట్టి మీ ప్రక్క వారిని కదిలించండి. and ask them, are you a mighty leader? వారిని అడగండి ఒక ప్రశ్న, మీరు బలం కలిగినటువంటి నాయకులా అని అడగండి. Shake the one on the other side. మరి మీ ఎడమ పక్కన ఉన్న వారిని కూడా కదిలించి అడగండి. Just in case they're falling asleep, ఒకవేళ వారు నిద్రపోతున్నట్లయితే shake them really good. ఓ నిజముగా వారిని మేలుకొలిపి and ask them, are you a mighty leader? ఓ వారిని అడగండి, నువ్వు నిజముగా బలము కలిగిన నాయకుడివా అని అడగండి. I believe each and every one of us are called to be leaders. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నాయకులుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. So in order to understand what a leader is, let us first define what a leader is. కాబట్టి అసలు నాయకుడు అంటే ఏంటో మనం అర్థం చేసుకునక మునుపు నాయకుడి యొక్క నిర్వచనాన్ని మనం చూద్దాం.
I want to simplify this definition for you కాబట్టి ఈ యొక్క నిర్వచనాన్ని చాలా క్లుప్తంగా సులువుగా మీకు తెలియజేస్తాను. so that nobody walks away from here without that understanding of what a leader is. కాబట్టి నాయకుడు అనే మాటకు గ్రహింపు లేకుండా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోకూడదు. A leader is anyone with influence. చూడండి, నాయకుడు అంటే ప్రభావితం చేయవాడు, ప్రభావమును కలిగిన వాడు నాయకుడై ఉన్నాడు. Anybody ఎవరైనా సరే who can influence వారి ప్రభావితం చూపువారు, another person to do something for them, మరి వారి కొరకు ఒక కార్యాన్ని చేయుటకు ఇతరుల్ని Is ప్రభావితం a leader. చేయవాడు నాయకుడై ఉన్నాడు. each one of us are born with some leadership చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకత్వపు లక్షణాలను కలిగి పుట్టుతారు. because God has created each one of us with a unique calling. ఎందుకనగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన పిలుపుతో వారిని జన్మింపచేశాడు. God has also equipped us with a unique gifting. చూడండి, ఒక ప్రత్యేకమైన వరముల చేత మనల్ని శక్తిమంతులుగా ఆయన తీర్చిదిద్దాడు. I believe that each and every person represented in this room ఈ స్థలమందున్న ప్రతి ఒక్కరు కూడా is called to alleviate some pain in this world. చూడండి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న కొంత నొప్పిని తీసివేయటకే వారు ఇక్కడ ఉంటూ ఉన్నారు. We live in a world that is broken. చూడండి, మనము జీవించుచున్న ఈ లోకము విరిగబడిన లోకమై We live in a world that is lost. చూడండి, తప్పిపోయి పడిపోయినటువంటి లోకంలో బద్దలైన We లోకంలో live జీవిస్తున్నాం. in a world that has lost its mind. తన యొక్క మనస్సును కోల్పోయినటువంటి లోకంలో జీవిస్తూ The ఉంటున్నాం. world is not able to think clearly. చూడండి, ఈ లోకము స్పష్టముగా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నది. And that is the reason why the church should be able to stand up అందుకనే ఈ దినము సంఘము నిలబడుటకు కారణముగా ఉంటూ ఉన్నది. and be able to give vision for the world for the next 20 years. కాబట్టి మరో 20 సంవత్సరాలకు ప్రపంచానికే మీ నుండి ఒక దర్శనము వారికి ఇవ్వబడాలి. Your church మీ యొక్క సంఘము has the ability మీకు సామర్థ్యత ఉన్నది to speak the future భవిష్యత్తును గురించి for మాట్లాడుటకు. the next 20, 50 and 100 years. చూడండి, మరో 20, 50, 100 సంవత్సరాలకు మాట్లాడే ఒక సామర్థ్యత మీకు ఇవ్వబడి ఉన్నది. So today I want to speak to you కాబట్టి ఈ దినం నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. about 3 reasons why ఒక 3 కారణాలు ఎందుకని believers are called to lead. మరి ఎందుకు విశ్వాసులు నాయకులుగా ఉండి నడిపించుటకు పిలువబడి ఉన్నారో 3 కారణాలని మనం చూద్దాం. 3 reasons why a believer must lead in life. ఒక విశ్వాసి మరి వారి యొక్క జీవితంలో ఎందుకు నడిపించాలి, ఖచ్చితంగా నడిపించాలంటే కారణాలు. When I'm talking about leadership and leading, చూడండి, నాయకత్వమును గురించి, నాయకత్వ లక్షణాల గురించి, నడిపింపును గురించి మాట్లాడుతున్నప్పుడు I'm not just talking about political leaders. నేను కేవలము రాజకీయ నాయకత్వం గురించి మాట్లాడడం I లేదు. am not just talking about your managers and leaders that work in a company. చూడండి, ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి మేనేజర్స్, నాయకుల గురించి నేను మాట్లాడడం లేదు. I am talking about each and every one of you that has influence over another person. చూడండి, వేరొకరిని ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. I have a 2-year-old, almost a 2-year-old boy at home. చూడండి, నా ఇంట్లో నా కుమారుడు 2 సంవత్సరాల And వయసు కలిగి ఉన్నాడు. sometimes when he asks me to do something, ఏదైనా పని నన్ను చేయమని అడిగినప్పుడు I do that. నేను దాన్ని చేస్తూ ఉంటాను. So he has influence in my life. నా జీవితంలో ప్రభావితం చూపుటకు ప్రభావమతుడు కలిగి ఉన్నాడు. My 2-year-old boy నా ఇంట్లో ఉన్న ఆ 2 సంవత్సరాల బాబు who can speak a few words వాడు కొన్ని మాటలే మాట్లాడగలడు. has influence over me. నా జీవితం పట్ల ప్రభావితం చూపగలడు. Just imagine the amount of influence you have on the people that are around you. కాబట్టి నీ చుట్టూన్న ప్రజలపైన నువ్వు చూపగలిగే నీకు కలిగి ఉన్న ప్రభావం నువ్వు చూడండి. If you start believing God మీరు దేవుని నమ్మడం ఆరంభించినట్లయితే and if you start living the life that God has destined for you, దేవుడు మీ కొరకు ఉంచినటువంటి ఆ సాన జీవితాన్ని మీరు if you గమనించినట్లయితే start living the life that has been preached from this very pulpit, చూడండి, ఈ యొక్క వేదిక నుండి ప్రసంగింపబడుతున్న వర్తమానాలు మీరు నమ్మినట్లయితే I believe that each and every one of us has the potential to change the world. ఈ లోకాన్ని మార్చే యొక్క శక్తి సామర్థ్యతను మీరు కలిగి ఉంటారు. The world is made up of nations. చూడండి, ఈ యొక్క లోకము జనముల కొరకు పైగా చేయబడి ఉన్నది.
the nations are made up of people. చూడండి ఆ యొక్క దేశాలు ప్రజలతో నింపబడి ఉన్నది. And those very people are the families that sit in your church. చూడండి ఆ మనుషులు ఎవరో కాదు కానీ మీ సంఘాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాల జనులై ఉంటున్నారు. These very societies that we are talking about కాబట్టి మనం మాట్లాడుతున్న ఈ యొక్క సమాజము are made up of individual people. చూడండి వ్యక్తిగతమైనటువంటి ప్రజలతో ఆ యొక్క సమాజము కట్టబడుతూ ఉన్నది. And so today I want to just give you 3 points. కాబట్టి ఈ దినము ఒక 3 అంశాలని నేను మీకు ఇస్తాను. And provide you the framework కాబట్టి ఆ యొక్క చేయగలిగిన పని ఏంటో మీకు as చెప్తాను. to why each one of you must lead in your life. మరి మీ జీవితంలో ప్రతి ఒక్కరు ఎందుకు నడిపించాలి అనే కారణాలని మనం చూద్దాం. The Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, above all things, మరి అన్నిటికంటే పైగా I wish that you prosper and be in good health. నువ్వు అన్నిట్లో వర్ధిల్లుచు మంచి ఆరోగ్యంలో ఉండాలని కోరుకుంటూ That ఉన్నావు. is one of the definitions of leading. కాబట్టి నడిపించుటకు అది ఒక నిర్వచనమై ఉన్నది. You must first lead yourself మొదట మిమ్ముని మీరు నడిపించుకోవాలి. if you ought to lead others. ఇతరుల్ని మీరు నడిపించాలి అంటే మొదట మిమ్ముని మీరు నడిపించుకోవాలి. If you have a desire to lead others ఇతరుల్ని నడిపించాలని కోరిక మీకు ఉన్నట్లయితే, more than you have a desire to lead yourself, మొదటిగా నిన్ను నువ్వు నడిపించే కోరిక నీకు ఉండాలి. my brothers and sisters, you will not be able to become a mighty leader. నా ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి కోరిక లేనట్లయితే మీరు ఒక బలమైన నాయకులుగా మీరు ఉండలేరు. The book of 2 Chronicles, రెండో దినవృత్తాంతములు chapter 16, మరి 16వ అధ్యాయము verse 9 says, 9వ వచనం సెలవిస్తూ ఉన్నది, for the eyes of the Lord యెహోవా యొక్క దృష్టి range throughout the earth లోకమంతయు సంచారము to చేస్తున్నది. strengthen those మరి వారిని బలపరచుటకు whose hearts are fully committed to him. మరి ఎవరి హృదయాలైతే పరిపూర్ణంగా ఆయన పైన ఆధారపడి ఉంటారో వారిని How many of you బలపరచుటకు. are fully committed to your Father? చూడండి మీలో ఎంతమంది పరిపూర్ణంగా దేవునికి లోబడుతూ ఆయన పైన ఆధారపడి ఉంటున్నారు. How many of you are committed to your God? చూడండి మీలో ఎంతమంది మీ దేవునికి ఒక ఒప్పందమును కలిగి ఉంటున్నారు. I want to see each and every hand go up. How many of you are committed to your Lord? మీ ప్రభు అయిన యెహోవాకు ఎంతమంది ఒక ఒప్పందమును కలిగి ఉంటున్నారు? Can you raise your hand? మీరు చేతులెత్తి చూపగలరా? Come on. I know you're full and you're eaten, చూడండి మీరు కడుపు నిండా తిని ఉన్నారని నాకు తెలుసు. but are you still hungry for the word? అయినను మీరు వాక్యం కొరకు ఆకలిగొని ఉన్నారు. Amen. ఆమేన్. Shout hallelujah. హల్లెలూయా. All right. So the number one reason మొదటి కారణం ఏంటంటే why every believer must lead, ప్రతి ఒక్క విశ్వాసి ఎందుకు నడిపించాలి అంటే, because God has created us to lead. ఎందుకనగా నడిపించుటకే దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. When we lead our lives మన జీవితాల్ని మనం నడిపిస్తూ ఉన్నప్పుడు in the way that God has destined for us, దేవుడు మన జీవితంలో కలిగి ఉన్న we గమ్యస్థానం create an నడిపిస్తున్నప్పుడు impact in this world చూడండి ఈ లోకంలో మనం ఎంతో ప్రభావితమును సృష్టిస్తూ ఉంటున్నాం for good. మేలు కొరకై. When a leader decides ఎప్పుడైతే ఒక నాయకుడు నిర్ణయించుకుంటాడో that they are meant for just more than just making their EMI payments, చూడండి వారు కేవలం వారు ఏదో ఈఎంఐలు కట్టుకున్నట్టుగా అని when they అనుకోకుండా, are meant for more than just going to a job and coming back, లేక వారు ఏదో ఉన్న ఉద్యోగం చేసుకుంటూ వస్తే చాలండి అనుకోకుండా, when they are meant for more than just collecting a paycheck, లేక వారు ఏదో ఉద్యోగం చేస్తున్నాం కదండి ఆ ఉద్యోగం జీతం వస్తే చాలా అని అనుకుంటే, God removes the ceiling from their life. చూడండి అలాగ ఆలోచించే వారి పై నుండి ఆ కప్పును తీసివేస్తూ And ఉన్నాడు. you will have no more limits. ఇక మీకు హద్దులు ఉండవండి. You will not have any limits. ఇక మీకు ఎలాంటి పరిమితులు హద్దులు ఉండవు. When God creates us to lead, చూడండి దేవుడు మనల్ని నడిపించుటకు సృష్టించినప్పుడు God expects us to lead in the way that He directs us. ఆయన మనల్ని ఏ కోణంలో అయితే నడిపిస్తున్నాడో ఆ కోణంలోనే మనం నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. When a believer goes into a position of influence, చూడండి ఒక విశ్వాసి ప్రభావితము చూపించే నాయకుడిగా వారు వెళ్తూ ఉన్నప్పుడు they have the potential to change and completely turn
that person around. ఆ యొక్క వ్యక్తిని మార్చి పరిపూర్ణంగా రూపుదిద్దే యొక్క సామర్థ్యత శక్తి వారికి ఉంటూ ఉన్నది. When a believer walks into their destiny, చూడండి, ఒక విశ్వాసి వారి గమ్యస్థానం యొద్దకు they వెళ్ళినప్పుడు will be able to change the very world they go into. చూడండి, వారు ఏ ప్రపంచంలోనికి వెళ్ళినా ఆ ప్రపంచము వారిని బట్టి మార్చబడుతూ ఉన్నది. God has said, దేవుడు అన్నాడు, let us make mankind in our image, దేవుడు ఈ యొక్క మానవాళిని నరుని నా యొక్క పోలికలో in స్వరూపంలో our చేయాలని కోరుకున్నాడు. likeness, in our likeness, మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుని so చేద్దాం that అన్నాడు. they may rule on this earth. కాబట్టి వారు ఈ భూమిని ఏలుదురుగాక అని పలికాడు. The number one reason why every believer must lead in their life ప్రతి ఒక్క విశ్వాసి వారి జీవితంలో ఎందుకు is నడిపించాలి because అంటే, God has created each one of us to lead. మరి ప్రతి ఒక్కరు కూడా నడిపించుటకు దేవుడు వారిని సృష్టించి ఉన్నాడు. Genesis chapter 1 verse 26 ఆదికాండం 1:26 చూసినట్లయితే says very very clearly మరి చాలా స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం, that we were created to rule, మనము ఏలుబడి చేయుటకే, ప్రభుత్వం చేయుటకే పిలువబడి ఉన్నాం. that we were created to subdue the earth, మరి ఈ యొక్క భూమిని లోపర్చుకొనుటకు మనము సృష్టింపబడి ఉన్నాం. have dominion and replenish the earth. చూడండి, భూమిని నిండించి మరి దానిని లోపర్చుకొనుటకే My దేవుడు brothers and సృష్టించాడు. sisters, you cannot do all of those things if you don't first receive that calling to lead. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ యొక్క నడిపించుటకు ఆ యొక్క పిలుపుని పొందుకోకపోతే ఇది మీరు God is చేయలేరు. calling each and every one of us to do mighty exploits in these last days. చూడండి, ఈ యొక్క కడవరి దినములలో బలమైన కార్యములు దేవుని కొరకు చేయాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. Even Jesus, before he ascended up to heaven, said, ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమై వెళ్ళకమునుపు కూడా చెప్పాడు, I now leave the Holy Spirit with you, ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరముగా ఇస్తూ ఉన్నాను. and he will lead you and guide you. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ మార్గదర్శనం And చూపుతాడు. so God already gave us an example, కాబట్టి దేవుడు మనకు ఒక మాదిరిని ఇచ్చి ఉన్నాడు. and then he said, follow the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మను మీరు వెంబడించండి అని ఆయన And then చెప్పి he ఉన్నాడు. says, when you follow the Holy Spirit, కాబట్టి మీరు పరిశుద్ధాత్మను వెంబడించినప్పుడు he said that you shall do even greater things that Jesus has done on this earth. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చేసిన కార్యముల కంటే కూడా గొప్ప కార్యములు మీరు చేయుదురని ఆయన చెప్పి ఉన్నాడు. How many of you are excited to do greater things for God than Jesus has done? యేసుక్రీస్తు చేసిన కార్యముల కంటే కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయుటకు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? I know that is something that is we don't swallow it very easily. చూడండి, ఇట్టి మాటలు చెప్పినప్పుడు మనము మింగడానికి జీర్ణించుకోవడానికి కొంత కష్టతరంగానే ఉంటుంది. But I'm here to remind each and every one of you, కానీ మీలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేయుటకు God నేను has ఉన్నాను. not called us to be ordinary. చూడండి, సాధారణమైన వారిగా ఉండుటకు ఆయన మనల్ని పిలవలేదు. God has called us to be extraordinary. మరి అసాధారణమైన వ్యక్తులుగా, అతీతమైన వ్యక్తులుగా ఉండుటకు ఆయన పిలిచి ఉన్నాడు. God has not called us just to do ordinary things for God. దేవుని కొరకు సాధారణమైన కార్యాలు చేయుటకు ఆయన పిలవలేదు. God has called us to do mighty exploits. ఓ బలమైన కార్యములు చేయుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. But we must first believe that God has called us to such a great work. కాబట్టి అట్టి గొప్ప కార్యము కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడని మనం నమ్ముతూ ఉండాలి. We must believe that God has created us to lead. మనము నడిపించుటకు దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడని మీరు ఎరిగి ఉండాలి. How many of you believe that God has created each and every one of us to lead? చూడండి, నడిపించుటకు దేవుడు మన అందరిని సృష్టించి ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? Amen. 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 Shout amen. ఆమేన్ అని గట్టిగా కేక వేద్దాం. ఆమేన్. All right, number 2. రెండవదిగా, God establishes his kingdom through us. దేవుడు మన ద్వారా తన రాజ్యమును స్థాపిస్తూ ఉన్నాడు. The reason why ఎందుకు కారణం అంటే, every believer must lead in their life, ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారి జీవితంలో ఎందుకు నడిపించాలి అంటే, they must lead in their businesses, వారు వ్యాపారాల్లో వారు నడిపించాలి, they must lead in their jobs, వారి ఉద్యోగాల్లో వారు నడిపించాలి, they must lead in their agriculture, చూడండి వారి వ్యవసాయ రంగంలో వారు నడిపించాలి, they must lead in their manufacturing, చూడండి వారి యొక్క వస్తు ఉత్పత్తి రంగంలో కూడా వారు they నడిపించాలి, must lead in every facet and being of their life.
life చూడండి వారి యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అంశంలో కూడా వారి యొక్క హస్తాల్లో వారు నడిపించాలి. God establishes the kingdom of God through us. ఎందుకనగా దేవుడు తన యొక్క రాజ్యమును మన ద్వారా ఆయన స్థాపిస్తూ ఉన్నాడు. As a believer, ఒక విశ్వాసిగా God has called us దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. to have dominion on this earth. ఈ భూమి పైన అధికారమును కలిగి ఉండుటకు ఆయన పిలిచి ఉన్నాడు. God has given us authority దేవుడు మనకు అధికారమును ఇచ్చి ఉన్నాడు. both in heaven and on earth. పరలోకమందును భూమి మీదను ఆయన సర్వాధికారం మనకి And ఇచ్చి so ఉన్నాడు. God has given us resources, కాబట్టి దేవుడు కావాల్సిన వనరులన్నీ కూడా ఇచ్చి and ఉన్నాడు. resources can come in any shape or form. చూడండి ఆ యొక్క వనరులు సమకూర్పు ఏ రూపేణైనా మన It ఎదుకు can come రావచ్చు. in the form of finances. అది ఆర్థిక రంగంలో ఆర్థిక రీతిగా It రావచ్చు. can come in the form of time, మరి సమయ రూపంలో రావచ్చు. talents, మరి తలాంతుల రూపంలో రావచ్చు. opportunities, లేక అవకాశాల రూపంలో రావచ్చు. and in every aspect of our lives. మన జీవితంలో ఉన్న ప్రతి అంశంలో కూడా అవి రావచ్చు. When we realize that God has given us authority over these resources, మరి ఇట్టి యొక్క వనరుల పైన దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడని మనం God has నమ్మినప్పుడు also given us responsibility ఆ రీతిగానే దేవుడు మనకు బాధ్యత కూడా ఇచ్చి ఉన్నాడు. over these resources. ఈ యొక్క వనరుల పైన బాధ్యత కూడా ఇచ్చి ఉన్నాడు. It is incumbent upon every believer ప్రతి ఒక్క విశ్వాసి పైన అది ఉన్నది. to use those resources ఆ యొక్క వనరుల్ని సరైన రీతిలో for the వాడుకోవాలి. glory of God. దేవుని మహిమార్థమై వాడాలి. 1 Peter chapter 4 పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము verse 10. 10వ వచనము. As each of us has received a gift, మనమందరము బహుమానము పొందుకున్నట్లుగానే use it to serve one another ఒకరి పట్ల ఒకరు మేలుకరంగా దానిని వాడండి. as good stewards ఒక మంచి గృహ నిర్వాహకుని వలె over God's grace. దేవుని కృప పొందిన గృహ నిర్వాహకుని వలె వాడండి. Every resource that has been planted in your life మీ జీవితంలో అనుగ్రహింపబడిన ప్రతి is part వనరులు of కూడా God's grace. అది దేవుని యొక్క కృపలో భాగమై ఉంటున్నది. Every talent you are blessed with, మీకు ఆశీర్వదింపబడిన ప్రతి తలాంతును కూడా, every gift that functions in your life, మీ జీవితంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వరము కూడా, every skill that you possess మీరు కలిగి ఉన్నటువంటి ప్రతి is నైపుణ్యత meant తలాంతులు to కూడా establish the kingdom of God on this earth. ఆమేన్. దేవుని యొక్క రాజ్యమును భూమి మీద స్థాపించుటకే అవి మీరు వాడుతూ ఉండాలి. It is meant to take you from one level to the next, ఒక స్థాయి నుండి మరో స్థాయి వద్దకు తీసుకుని వెళ్ళుటకే అవి మీకు ఉపయోగపడుతూ ఉన్నాయి. so that the people who watch you, కాబట్టి మిమ్మల్ని గమనిస్తూ so చూస్తున్నటువంటి that the వ్యక్తులు, people around you who follow you కాబట్టి మిమ్మల్ని చుట్టుప్రక్కల చూస్తూ వెంబడిస్తున్న వారు will be able to see the glory of God in you, వారు దేవుని యొక్క మహిమను మీ జీవితంలో వారు చూస్తారు. and they will be attracted to it. కాబట్టి అట్టి కార్యమునకు వారు ఆకర్షితులుగా అవుతూ ఉంటారు. The book of Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో in verses about 13 to 16, 13వ వచనం నుండి 16వ వచనం says, వరకు చూస్తే, you are the salt of the earth, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారని you చూస్తున్నారు. are the light of the world. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. Let your light shine before others, కాబట్టి జనుల ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి, that they may see your good deeds and glorify the Father in heaven. పరలోకమందున్న దేవుని మీ మంచి క్రియలు చూసి వారు మహిమపరచునట్లుగా చూడండి. It is absolutely important for each and every believer కాబట్టి ప్రతి విశ్వాసికి కూడా ఇది పరిపూర్ణంగా ప్రాముఖ్యమై to ఉంటున్నది. lead in every area of their life, వారి జీవితంలో ప్రతి రంగంలో కూడా వారు నడిపిస్తూ because ఉండాలి. that is how God's light shines upon the world today. ఆ రీతిగానే దేవుని యొక్క వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తూ ఉంటున్నది. That is how you influence the world today. ఆ రీతిగా మీరు ఈ లోకంలో ఉన్న ప్రజల్ని ప్రభావితం చేయగలరు. People will not just come to the saving knowledge of Christ ప్రజలు కేవలము క్రీస్తుని గురించిన రక్షణ జ్ఞానమును మాత్రమే because తెలుసుకోవడం somebody కాదు. goes and shares the gospel with them, చూడండి, ఎవరైనా ఒకరు వెళ్లి వారికి సువార్తను ప్రకటించినప్పుడు, because somebody knocks on their door and shares the gospel, ఎవరో ఒకరు వారి తలుపును తట్టి వారికి and gives సువార్తను them a ప్రకటిస్తున్నప్పుడు, gospel tract. వారికి ఒక సువార్త కడపత్రిక వారికి ఇచ్చినప్పుడు, No. ఓహో లేదండి, ఆ We రీతి are కాదు. called to influence the world అంత మాత్రమే కాదు, ప్రపంచాన్ని ప్రభావితం and చేయడానికి lead us పిలువబడి ఉన్నాం. influence the world by leading
leading. చూడండి, ప్రజల్ని నడిపించుట ద్వారా ప్రజల్ని ప్రభావితంలో You must నడిపిస్తూ be the ఉండాలి. best at everything that you do. ఎందుకనగా నువ్వు చేస్తున్న ప్రతి కార్యంలో చాలా If you are శ్రేష్టమైన called రీతిగా to be ఉండాలి. a pastor, చూడండి, మీ కాపరిగా మీరు I ఉన్నట్లయితే encourage you that you are called to be the best pastor your people have ever seen. చూడండి, ప్రజలు ఎన్నడూ చూడనటువంటి ఒక శ్రేష్టమైన కాపరిగా మీరు If ఉండాలి. you are called to be in business, ఒకవేళ వ్యాపార రంగంలో మీరు ఉండుటకు your పిలువబడితే business must be the best in that area. మీ యొక్క వ్యాపారము ఆ యొక్క రంగంలో శ్రేష్టమైనదిగా You ఉండాలి. must focus on influencing the world around you చూడండి, మీ చుట్టుపక్కల ఉన్న ఈ లోక ప్రపంచమును ప్రభావితం చేస్తూ ఉండాలి. by letting your light shine through. చూడండి, మీ యొక్క వెలుగును వారిపైన ప్రకాశించుట ద్వారా ప్రభావితం చేస్తూ You ఉండాలి. must be the salt of the earth. మీరు ఈ లోకమునకు మీరు ఉప్పై ఉండాలి. You must be able to preserve the things that are need to be preserved మరి ఏ విషయంలో అయితే దాచిపెడుతూ మరి ఉండాలో వాటన్నిటిని కూడా మీరు and దాచుతూ shine a ఉండాలి. light on things that need to be seen. చూడండి, వేటినైతే మరుగు చేయాలో వాటిని మరుగు చేస్తూ వేటిపైన వెలుగు ప్రకాశింపచేయాలో వాటిపైన వెలుగు ప్రకాశింపచేస్తూ ఉండాలి. So number 1, కాబట్టి మొదటిగా God has called each and every one of us to lead ప్రతి ఒక్కరిని కూడా నడిపించుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. because he has created us to lead. ఎందుకనగా నడిపించుటకే ఆయన మనల్ని సృష్టించి ఉన్నాడు. And number 2, రెండవదిగా God establishes his kingdom through us. దేవుడు తన రాజ్యమును మన ద్వారా ఆయన స్థాపిస్తూ ఉంటున్నాడు. And finally, చివరిగా and I did not understand this very much మరి ఈ యొక్క అంశము నాకు ఎక్కువగా అర్థం కాలేదు. until I became a father. నేను ఒక తండ్రిని అవునంత వరకు కూడా అది నాకు అర్థం కాలేదు. And you must understand the love of the father తండ్రి యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి. is a fatherly love. మరి అది తండ్రి ప్రేమించే You హృదయంగా must ఉంటున్నది. understand the love of God మరి దేవుని యొక్క ప్రేమను మీరు అర్థం as చేసుకోవాలి. a child. ఒక పిల్లల వలె మీరు అర్థం And చేసుకోవాలి. only after I had a son of my own, మరి నాకు ఒక కొడుకు పుట్టినప్పుడే నాకు I అర్థమైంది understood the love that a father has for his children. ఒక తండ్రి తన పిల్లల పట్ల కలిగి ఉన్న ప్రేమను నేను అప్పుడు అర్థం And చేసుకోగలిగి so, ఉన్నాను. which brings me to my third point. కాబట్టి అది మూడో అంశంలోనికి తెస్తూ ఉన్నది. God created us to lead దేవుడు మనల్ని నడిపించుటకు so సృష్టించున్నాడు, that he may establish his kingdom. తన రాజ్యమును స్థాపించినట్లుగా. And the third point is to create a legacy that is bigger than you. చూడండి, ఆ మూడవదిగా మీకంటే గొప్ప వారసత్వమును మీరు స్థాపించాలి. Imagine if everything that we dream of in this world, చూడండి, ఈ లోకంలో మనము కలగన్న ప్రతిది కూడా, imagine if it dies along with us. చూడండి, అదంతా కూడా మనతోనే చనిపోతే, Would we have the technology that we have? చూడండి, మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క టెక్నాలజీని కలిగి ఉండగలమా? We would not even have the word of God today చూడండి, ఈ దినము దేవుని యొక్క వాక్యము కూడా ఉండేది కాదు. because it was transferred from one generation to the next. ఎందుకనగా ఆ యొక్క వాక్యము ఒక తరము నుండి మరో తరము వారికి అది బదిలీ చేయబడుతూ వస్తూ ఉన్నది. I would not be here standing and speaking to you మరి ఒకవేళ అలాగ ఉన్నట్లయితే నేను ఇక్కడ ఉండి మీతో మాట్లాడేవాడిని కాదు. if not for what the previous generation has done మరి ముందున్న తరము వారు చేసిన కార్యము బట్టి చేయకపోతే, and given that legacy over to me. చూడండి, ఆ యొక్క వారసత్వమును వారు నాకు అనుగ్రహించి ఉన్నారు. God wants us to be legacy minded. చూడండి, మనము ఎల్లప్పుడూ కూడా అట్టి మనస్తత్వమును కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ For ఉన్నాడు. the things that God has called us to do, we will not be able to finish in our generation. చూడండి, దేవుడు మనల్ని ఏ పిలుపునకైతే పిలిచున్నాడో ఆ పనిని మన తరంలోనే మనం And ముగించకపోవచ్చు. so we must equip the next generation కాబట్టి మన తదనంత తరము వారిని మనము and give వృద్ధి చేయాలి. them the tools that are necessary వాటికి కావలసిన ఆ యొక్క సాధనాల్ని వారికి ఇవ్వాలి. to go into all the world ఈ యొక్క ప్రపంచమంతటా వారు వెళ్ళినట్లుగా and establish the kingdom of heaven on this earth. ఆ పరలోక రాజ్యముని భూమి మీద స్థాపించినట్లుగా మీరు వారికి సహకరించాలి. Even in the Lord's prayer, ప్రభు ప్రార్థనలు కూడా we చూస్తే, say, God, let your will be done ప్రభువా నీ చిత్తము ఈ భూమి మీద జరుగును గాక, and let your kingdom come. నీ రాజ్యము వచ్చును గాక. So we must understand కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, that God's kingdom is a generational kingdom. చూడండి, దేవుని యొక్క రాజ్యము తరతరాలుగా వస్తున్న రాజ్యమై ఉంటున్నది. God has not only called you and I, చూడండి, దేవుడు కేవలం నిన్ను నన్ను మాత్రమే పిలవలేదు. God has called our parents and our grandparents and our great grandparents. చూడండి, దేవుడు మన తల్లిదండ్రులను మన ఆ యొక్క తాతల్ని అమ్మమ్మ వారిని కూడా పిలిచి ఉన్నారు. And in the same way, ఆ రీతిగానే God has called
called our children and our grandchildren and our great grandchildren. అలాగునే మన పూర్వీకుల్ని పిలిచినట్లుగానే మన తదనంత తరము అనగా మన పిల్లల్ని పిల్లల్ని కూడా ఆయన పిలిచి ఉన్నాడు. Even in the Bible we see Abraham, Isaac and Jacob. బైబిల్ గ్రంథంలో మాదిరిగా చూస్తే అబ్రహాము, ఇసాకు, యాకోబు, యోసేపులను కూడా మనం We చూసుకుంటూ see that వెళ్తాం. God establishes his covenant with a multi-generational family. చూడండి, దేవుడు తన వాగ్దానమును ఒక కుటుంబంతోనే కాకుండా తరతరముల వరకు దానిని ఆయన స్థాపించి In ఉన్నాడు. the book of Genesis, the Bible mentions ఆదికాండములో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, that one of the reasons why God picked Abraham, దేవుడు అబ్రహాముని ఎన్నుకొనుటకు కారణం ఏమిటంటే, because he knew that Abraham would teach his children. ఎందుకనగా అబ్రహాము తన సంతతి వారికి ఆయన బోధించగలడని My ఎన్నుకున్నాడు. brothers and sisters, it is very important, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. each and every one of us మనలో ప్రతి ఒక్కరికి కూడా to lead an exceptional life, చూడండి, మినహాయింపు లేకుండా మనం ఆ యొక్క So that జీవితాన్ని the- నడిపించాలి. so that the next generation would look at us కాబట్టి మరో తరము వారు మన వైపు చూచినప్పుడు and follow into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో వారు వెంబడించినట్లుగా మనం చూడాలి. If not for my mother and father ఒకవేళ నా తల్లిదండ్రులు లేనట్లయితే, living an exemplary life ఒకవేళ వారు గనుక మాదిరికరమైన జీవితాన్ని and జీవించుండకపోతే, walking the word of God on this earth, ఈ భూమి పైన దేవుని యొక్క వాక్యంలో వారు నడిచి ఉండకపోతే, you will not have seen my brother and I మరి నన్ను, మా అన్నగారిని మీరు చూసి ఉండేవారు కాదు. follow in their footsteps and serve the living God. మరి వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ దేవుణ్ణి మహిమపరిచే విధంగా మమ్మల్ని చూసిండేవారు It కాదు. is very important that we don't forget about our children, కాబట్టి మన పిల్లల్ని గురించి మనం మర్చిపోకుండా ఉండడం చాలా మంచిది. that the work that we do transcends the time that we live in. చూడండి, మనం చేస్తున్నటువంటి పని మన యొక్క కాలమును ముందుకు తీసుకువెళ్తూ ఉన్నది. And it goes from one generation to the next generation to the next generation. కాబట్టి అట్టి కార్య సాధకము ఒక తరము నుండి మరో తరం వారికి, ఆ తరము నుండి మరో తరం వారికి వెళ్తూ ఉన్నది. It is very important for us to know, ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది మనం తెలుసుకోవడానికి. for the kingdom of God to be established in our lifetime. దేవుని యొక్క రాజ్యము మన జీవితంలో స్థాపింపబడాలి అంటే, It is going to take multiple generations working together as one. మరి అనేక తరముల వారు ఒకే రీతిగా వారు పని చేస్తున్నప్పుడే అది సాధ్యమవుతూ ఉన్నది. So as I close today, ఈ దినము నేను ముగిస్తూ ఉండగా, I want to encourage each and every one of you. మీలో ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహించాలని You have కోరుతున్నాను. been called by a living God. ఓ జీవము కలిగిన దేవుని చేత మీరు పిలువబడి ఉన్నారు. You have been called by an all-powerful God. సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. You have been called to do the impossible on this earth. ఈ భూమి మీద అసాధ్యమైనవి సాధ్యము చేయుటకు పిలువబడి And in ఉన్నారు. order for you to do that, కాబట్టి వాటిని మీరు చేయాలి అంటే, you must begin to start leading your life in an exceptional way. మరి అంగీకారమైనటువంటి రీతిలో మీ జీవితాన్ని మీరు నడిపిస్తూ ఉండాలి. You must start walking by faith and not by sight. మరి వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లే మీరు నడుస్తూ ఉండాలి. You must receive the purposes of God that are meant for you. నీ కొరకు దాచబడి ఉన్న దేవుని వాగ్దానములన్నీ కూడా మీరు పొందుకుంటూ ఉండాలి. You must put away childish things. ఓ పిల్లల మనస్తత్వంను మీరు తీసివేయాలి. You must embrace the God-given talent that has been placed on your life. మీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతుల్ని మీరు హత్తుకొని వాడుతూ And ఉండాలి. you must begin to lead exceptionally. కాబట్టి మీరు ఆ రీతిగా ఒక మినహాయింపుగా శ్రేష్టమైన రీతిగా మీరు How వెళ్ళాలి. many of you are going to change your lifestyle? మీ జీవన శైలిని ఎంతమంది మార్చుకోవాలనుకుంటున్నారు? How many of you are going to take on the challenge ఆ యొక్క సవాల్ని మీరు ఎంతమంది తీసుకుంటారు? to lead an exceptional life? మరి ఒక శ్రేష్టమైన జీవితాన్ని నేను నడిపిస్తాను Go అన్నట్టు. into places that God has called you to be, దేవుడు మిమ్మల్ని ఏ స్థలమునకైతే పిలిచున్నాడో ఆ స్థలంలో ఉండుటకు, and go and be exceptional in those places. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో అంగీకారముగాను శ్రేష్టమైన రీతిగా మీరు I పని చేయాలి. believe that every person in this room కాబట్టి ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా has been called to greatness. ఓ గొప్ప పనులు చేయటకే మీరు And there are పిలువబడి some ఉన్నారు. of you that are under the sound of my voice నా స్వరం వింటున్న మీలో కొంతమంది who have been called to step out of your comfort zone. కాబట్టి మీ సుఖ సౌఖ్యమైన జీవితంలో నుండి మీరు You have బయటికి been రావాలి. called to lead. మీరు ప్రజల్ని నడిపించుటకు పిలువబడి ఉన్నారు. You have been called to put away your selfish desires. మీ స్వార్థపూరితమైన కోరికలను పక్కకు పెట్టాలి. And just like Abraham, అబ్రహాము వలె you have been called out of your
your place of comfort కాబట్టి మీ సుఖవంతమైన స్థితిలో నుండి మీరు and బయటికి go రావాలి. into a great land that God is going to show you. దేవుడు మీకు చూపునుచున్న ఆ గొప్ప జనాంగమునకు, గొప్ప దేశమునకు, గొప్ప Today, స్థలానికి if వెళ్ళాలి. you want to commit yourself, కాబట్టి మీరు ఆటి ఒప్పందమునకు ఒప్పుకోవాలి if you want to అనుకుంటే, commit yourself to leading an exceptional life, కాబట్టి ఆ యొక్క శ్రేష్టమైన జీవితాన్ని మేము నడిపిస్తాము అని కోరుకుంటే, embrace the call of God upon your life దేవుని యొక్క పిలుపుని మీ జీవితంలో అత్తుకోవాలి అనుకుంటే, so that you can establish the kingdom of God on this earth, ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యము స్థాపించుటకు మీరు కోరుకున్నట్లయితే, and so that your seed down to 1,000 generations shall be blessed. కాబట్టి మీ సంతతి వారు 1000 తరముల వరకు వారు I ఆశీర్వదింపబడతారు. want you to stand up on your feet, అట్టి ఆశీర్వాదం నాకు కావాలని నువ్వు కోరుకుంటే లేచి and I'm going to నిలబడండి. pray with you. నేను మీతో కలిసి మీ కొరకు ప్రత్యేకంగా I'm ప్రార్థన going to చేస్తాను. pray that God is going to galvanize you. మరి దేవుడే మిమ్మల్ని అట్టి ప్రత్యక్షతకు క్రమపరుస్తూ, I pray that God will bless you దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. and enable you to walk in that calling. అట్టి పిలుపులో మీరు నడుచున్నట్లుగా దేవుడే మిమ్మల్ని If బలపరుస్తూ you have ఉంటాడు. a desire to be a mighty leader, ఒక బలమైన నాయకులుగా ఉండాలనే కోరిక if మీకు you have ఉన్నట్లయితే, a desire to change the world around you, మీ చుట్టుప్రక్క ఉన్న ఈ లోకాన్ని, ప్రపంచాన్ని మీరు మార్చాలని కోరుకుంటే, if you have the desire to not just live an average life anymore, ఏదో సాధారణమైన జీవితము జీవించడం నాకు ఇష్టం లేదని మీరు కోరిక because మీకుంటే, there's a burning desire on the inside of you, ఎందుకనగా మీలో మండుచున్న ఒక కోరిక ఉన్నది. that God, this is not only what I've been called to do. ఓ ప్రభువా, దేవుడా, నా కేవలము దీని కొరకు మాత్రమే నేను పిలవబడలేదు. I know and believe that you've called me for something greater than this. ఓ దీనికంటే గొప్ప కార్యము నిమిత్తమై నువ్వు నన్ను పిలిచి ఉన్నావని నేను ఎరుగుదును. I want you to throw both hands up to heaven ఆ రీతి కోరిక నీకు ఉన్నట్లయితే 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. and receive the power to lead a mighty life. ఒక శ్రేష్టమైనటువంటి బలమైన జీవితమును నడిపించుటకు సామర్థ్యత, శక్తిని మీరు పొందుకోనండి. Receive the anointing to be a mighty leader on this earth, ఈ భూమి మీద ఒక బలమైన నాయకుడిగా మీరు ఉన్నట్లుగా so కోరుకోనండి. that you will not go on with life just as an average individual. ఇక జీవితంతో పాటు ఏదో సాధారణమైన వ్యక్తిగా మీరు కొనసాగరు. కానీ God has not called anyone to be average. ఏ ఒక్కరిని కూడా సాధారణమైన జీవితాన్ని జీవించుట కానీ పిలవలేదు. God has not called anyone to be mediocre. మరి ఏదో కేవలము మధ్యవర్తిగా ఉండడానికి దేవుడు పిలవలేదు. God has called each and every one of us to be exceptional. మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా We ఉండాలని are made కోరుకుంటున్నాడు. in His image. మనము ఆయన స్వరూపంలో చేయబడి ఉన్నాం. In His likeness we are created. ఆయన యొక్క పోలికలో మనము సృష్టింపబడి ఉన్నాము. The book of Jeremiah says we were knitted together by God's hand. చూడండి, మనము దేవుని యొక్క హస్తములతో మనము సమకూర్చబడి ఉన్నాము. So at this moment, కాబట్టి ఈ క్షణాన I want each and every one of you to close your eyes. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోనండి. Let me pray and I'll get out of here. మరి మీ కొరకు ప్రార్థించి నేను ముగిస్తాను. But I pray this desire to be a mighty leader will grip your heart. కానీ మీ యొక్క కోరిక ఒక మంచి నాయకుడిగా నేను ఉండాలి అనే That you ఆ will కోరిక not be మేము able to నడిపించాలి. shake it off. ఇక అది ఎన్నడూను మిమ్మల్ని కదిలించవద్దు. You will not be able to go on another day just being yourself ఇక మీ అంతటా మీరుగా మరో దినంలోనికి మీరు వెళ్ళకూడదు. without embracing the God-given call upon your life. మీ జీవితంలో దేవుడిచ్చిన ఆ పిలుపుని మీరు హత్తుకొని ఉండాలి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, in Jesus' name, యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన Lord, దేవా, I pray that you would breathe over every single person who has stood up here. ప్రభువా, ఇక నిలబడిన ప్రతి ఒక్కరి పైన నీ యొక్క ఊపిరిని ఊదమని కోరుతూ ఉంటున్నాను. I pray, Lord, that you would give them a fresh wind. ప్రభువా, ఒక తాజమైన గాలులను వారి పైన వీచండి. Pour your spirit out on all of these people, ఈ Lord. ప్రజలందరి మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించండి. Cause them to rise up. ప్రభువా, వారందరూ లేచి నిలబడినట్లుగా, Cause them never to slumber. వారు ఎన్నడూ కునుకవద్దు, Cause తొలగిపోవద్దు. them, Lord, to influence the world around them. వారు చుట్టూన్నటువంటి ప్రజల్ని ప్రభావితమును వారు చేయాలి. Cause them, Lord, that they will draw all men to you. ప్రభా, మనుషులందరినీ నీ వైపు త్రిప్పునట్టుకు సహాయం చేయండి. Cause them, Lord, to exceptionally live every day of their life. వారి జీవితంలో ప్రతి దినము కూడా నీకు అంగీకారంగా వారు జీవించినట్లుగా సహాయం చేయండి. Holy Spirit, come. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని తాకండి. Holy Spirit, come. పరిశుద్ధాత్మ దేవా, రండి. Empower us. మమ్మల్ని శక్తిమంతులుగా చేయండి. Holy Spirit, empower us. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని బలపరిచే శక్తిమంతులుగా చేయండి. Let us go from here
ప్రభా ఈ స్థలం నుంచి మనమందరం వెళ్దాం. We may have all come the same, but we are not going to leave the same. చూడండి, మనం ఏ రీతిగా అయితే వచ్చి ఉన్నామో ఆ రీతిగా తిరిగి మనం వెళ్ళకూడదు. Thank you for changing our lives forever. ప్రభా మమ్మల్ని నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు మా జీవితాన్ని మార్చినందుకు నీకు వందనాలు. In Jesus' name, and everybody shouted ప్రభు అయిన amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Shout amen. అందరం గట్టి కేక వేద్దాం ఆమేన్ అని. ఆమేన్. Shout hallelujah. హల్లెలూయా. Receive it. అందరం గట్టి Receive it. వాటిని మీరు పొందుకోనండి In Jesus' name. యేసు నామములో. Amen. Thank you.